పిల్లలు తినడానికి సతాయిస్తూ ఉంటారా? అలా అయితే ఇది వండి పెట్టండి, వద్దు అనకుండా అసలు తింటూనే ఉంటారు. ఈరోజు మనం పాస్తా ఎలా వండుకోవాలో చూద్దామండి. సో వెల్కమ్ బ్యాక్ టు ఎన్ బెల్లారి బ్లాగ్స్. ఇదిగోండి, ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ అవ్వడానికి పెట్టేయాలి. ఇందులోకి పాస్తా వేస్తున్నానండి. వాటర్ బాయిల్ అయిపోయాయి. వాటర్ బాయిల్ అయిన తర్వాతే పాస్తా యాడ్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా అలా కలిపేసి వదిలేద్దాము. సో దీని తర్వాత వచ్చే స్టాక్ని మనం పడేయకుండా తీసి పెట్టుకోవాలండి బౌల్లో. పంకిన్ వండింది నా దగ్గర, ఆ పంకిన్ కట్ చేసి పెట్టుకున్నాను. సో ఏ వెజీస్ అయినా వేసుకోవచ్చు ఇందులోకి, చాలా హెల్దీ కూడా. ఇలా సీల్ చేసి పెట్టుకుంటానండి నేను, సో పాడవ్వకుండా ఉంటాయి వెజీస్ కట్ చేసిన తర్వాత. అలాగే కొన్ని టమాటోస్ తీసుకోండి. నేను 2 టమాటోస్ తీసుకుంటున్నాను. ఇలా డైసెస్ లాగా చాప్ చేసేసుకోండి. మీకు ఏ వెజెస్ నచ్చితే అవి వేసేసుకోవచ్చు. టమాటోస్ అయితే కంపల్సరీ, టమాటోస్ క్యాప్సికమ్ బాగుంటాయి. మిగతావి మీ ఆప్షన్స్ అండి, ఏవైనా వేసుకోవచ్చు. అలాగే కొద్దిగా కొత్తిమీర చాప్ చేసి పెట్టుకుంటున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ అండి, ఇలా ఫైన్గా చాప్ చేసుకున్నాను. సో అంతే అండి. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుందాము. అందులోకి ఇది ఇంట్లో చేసిన బటర్, సో ఆ బటర్ వేసేస్తున్నాను. అది మెల్ట్ అయ్యే లోపు మనం గార్లిక్ వేసేసుకుందాము. గార్లిక్ చాలా ఎన్హాన్స్ చేస్తుంది ఫ్లేవర్స్ని. గార్లిక్ వేగిపోయింది కదా, టమాటోస్ యాడ్ చేస్తున్నాను. టమాటోస్ కొద్దిగా ఉడికితే చాలండి. అందులోకి మిగతా వెజీస్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పంకిన్ వేద్దాము. పంకిన్ కూడా చాలా హెల్దీ కదా, ఇంకా తొందరగా కూడా కుక్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ ఆగి ఇందులోకి క్యాప్సికమ్ కూడా వేసేద్దామండి. ఇవన్నీ బాగా బాయిల్ అవ్వాలి. సో ఇందులోకి కొన్ని క్యాష్యూస్ కూడా వేసుకుంటున్నాను. క్యాష్యూస్ వల్ల చాలా క్రీమీనెస్ వస్తుంది పాస్తాకి. సో క్యాష్యూస్ వేసాను. ఇంకా కొద్దిగా సాల్ట్. మనం ముందు పాస్తా బాయిల్ చేసుకునేప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, సో చూసుకొని వేసుకోండి. అంటే మూత పెట్టేసి కాసేపు బాయిల్ అవ్వనిద్దాము. అదిగోండి, బాగా కుక్ అయిపోయినాయి వెజీస్ అంతా. ఇలా మషీగా ఉండాలి వెజీస్ అంతా. సో ఆ రానెస్ అంతా వెళ్ళిపోతుంది అన్నమాట. ఇప్పుడు మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి. స్మూత్గా రావాలి కన్సిస్టెన్సీ, సో స్మూత్గా బ్లెండ్ చేసేసుకుందాము.
ఆల్రెడీ చాలా బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా వెజీస్, త్వరగా బ్లెండ్ అయిపోతాయి. మళ్ళీ అదే పాన్ తీసుకున్నాను. సో అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము. నా దగ్గర ఆలివ్ ఆయిల్ అయిపోయిందండి, సో కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సో నార్మల్గా ఏ ఆయిల్ అయినా వేసేసుకోవచ్చు. కొన్ని చిల్లీ ఫ్లేక్స్, నేను వెజీస్తో పాటు గార్లిక్ వేసుకున్నాను కదా, అందుకని ఇక్కడ వేయట్లేదు. కొద్దిగా హర్బ్స్ అండి, నా దగ్గర ఆరిగానో ఉంది కాబట్టి ఆరిగానో ఒకటి వేసుకున్నాను. మీ దగ్గర వేరే ఏదైనా హర్బ్స్ ఉంటే వేసేసుకోవచ్చు, ఇటాలియన్ హర్బ్స్. మనం బాయిల్ చేసుకున్న పాస్తా వేసేసాను. సో ఇందాక బ్లెండ్ చేసి పెట్టుకున్న వెజీస్ది పేస్ట్ ఇదంతా. మిక్స్ చేసేసుకుందాం బాగా. ఎక్కువ కుక్ అయ్యే అవసరం లేదండి, ఎందుకంటే పాస్తా కూడా బాయిల్ చేసుకున్నాము, ఇంకా సాస్ కూడా మొత్తం ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంది కాబట్టి. ఇది ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకున్నప్పుడు తీసిన స్టాక్ అండి, అది కూడా వేసేద్దాం. ఈ స్టాక్ వల్ల పాస్తా టేస్టీగా ఉంటుంది, ఇంకా థిక్నెస్ కూడా పెరుగుతుంది. సో కొద్దిగా పెప్పు, కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను. అలాగే మోజరెల్లా చీజ్ అండి. సో పిల్లలు ఏమీ తినను అంటే ఇలా వెజీస్ అన్నీ అలా బ్లెండ్ చేసేసి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. పాస్తా అంటే ఎంతో న్యూట్రిషియస్, ఇంకా చాలా డెలిషియస్గా ఉంటుంది. నేను ఆ పాస్తా కూడా హోల్ వీట్ పాస్తా తీసుకున్నాను. సో మీరు కూడా ట్రై చేయండి, అలా హోల్ వీట్లో దొరికితే ఇంకా హెల్దీ కదా. అంతే అండి, పాస్తా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.